కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడుకోవడం మానొద్దు. ఆ రాకడ గడియలు దగ్గర పడిపోయాయి. నీకు యుద్ధాలు కనబడుతున్నాయా, వినబడుతున్నాయా లేదా? నీకు చెడు వ్యసనాలు పెరిగిపోయిన మనుషులు నీకు కనబడుతున్నారు లేదా? అనురాగరతులు, అతిథేంద్రులు, ఒకరినొకరు ద్వేషించుకునేవారు, పట్టించుకునేవారు, మోసగాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఈ భయంకరమైన వాతావరణం, ఎక్కడెక్కడ క్రమం లేని తనం, ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు సంగమా నువ్వేం చేయాలి? నువ్వు సహవాసంగా కూడుకోవడం మానొద్దు. నువ్వేం చేయలే టైం చెప్తా చూడండి. కొందరు మానేస్తారు, ఎందుకంటే వీళ్ళు బిజీ అయిపోయారు. వీళ్ళ పండగల్లో బిజీ, వీళ్ళ పెత్తనాల్లో బిజీ, వీళ్ళ సోకుల్లో బిజీ, వీళ్ళ తిరగల్లో బిజీ, వీళ్ళ లగ్జరీలో బిజీ. అని ప్రార్థనకు రావాలని చెప్పండి. బిజీ నడుతున్నాను. ఇప్పుడే వస్తే, రాకడొస్తే, సమాజం చూస్తుంటే ఆయన చెప్పిన లక్షణాలు అన్నీ కనబడుతున్నాయి. నాకు తెలిసి ఈ నెలలో ఇంకెక్కువ కనబడతాయి. ఆయన చెప్పిన ప్రతి లక్షణం కనబడుతుంది. ఈ గడియల్లో ఆయన చెప్పా చేయకుండా దొంగలాగా, అంటే క్షమించండి, ఆయన దొంగ ఎలా అయితే వస్తాడు, ఆయన దినం కూడా దొంగలాగా సంఘం మీదకి ఒకేసారి ఆయన ఆవహిస్తే నువ్వెక్కడున్నావు? ఏ కార్యక్రమాలు పెట్టినా, సంఘం ఏ కార్యక్రమాలు పెట్టినా ఎందుకు పెట్టాలి? ఆ టైం దగ్గర అవుతుంది కనుక. ఏ టైం దగ్గర అవుతుంది? ఆయన రాకడ దగ్గర అవుతుంది కనుక. అదేంటండి, మొన్నే కదండి డిసెంబర్ అయింది, మొదటి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే మొదట రాకడ జరిగిందన్నది ఎంత వాస్తవమో, వెంటనే రెండవ రాకడ జరుగుద్ది అన్నది అంతే వాస్తవంగా బైబిల్లో రికార్డులు ఉన్నాయి. ఆ సంగతుల గురించి మనం ధ్యానించడానికి ఈ అధ్యాయాన్ని మనం కదుపుతున్నాం. ఏముంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆయన దేవాలయపు కట్టడలను ఆయనకు చూపిస్తున్నారు. అడుగుతున్నాను, దేవాలయం అంటే యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలుసు. మరి తెలిసిన దేవాలయాన్ని ఆయనకి ఎందుకు చూపిస్తున్నట్టు? అంటే అది సొలొమోను దేవాలయం అని ప్రభువుకు తెలియదా? తెలుసు. మరి తెలుసున ఆయనకి ఎందుకు జీవిస్తున్నారంటే అది సొలొమోను దేవాలయం పునాదులే తప్ప ఆ పైనున్న ఆకారం సొలొమోను కట్టింది కాదు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సొలొమోను దేవాలయాన్ని ఎప్పుడో ఒలిసేశారు, ఎప్పుడో పట్టుకెళ్ళిపోయారు. ఏముందా ఆ 24 అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అంటే ఏముంది? దేవాలయాన్ని చూపిస్తున్నారు. దేవాలయం చూపిస్తే ఏముంది? గతంలో బాబిలోనియన్స్, మెడో పెర్షియన్స్, గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ దేవాలయాన్ని ఒలిసేశారు. ఎందుకు ఆ దేవాలయాన్ని వలిసేశారంటే కారణం, సొలొమోనట దేవాలయాన్ని కట్టినప్పుడు మనం ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు సిమెంట్ అద్దుతాం, కానీ సొలొమోను రాయికి ప్లాస్టింగ్ ఏమద్దాడో తెలుసా? బంగారం అద్దేశాడు. బంగారంతో ప్లాస్టింగ్ చేశాడు అన్నమాట. అలాంటి బంగారంతో ఆ దేవాలయాన్ని ఎన్ని టన్నుల బంగారం వాడేశాడు. వాళ్ళ నాన్నగారు పోగేసిన బంగారం, ఈయన పోగేసిన బంగారం, మొత్తం మీద ఈ బంగారం అంతా కలిపి టన్నుల బంగారంతో ఆ దేవాలయాన్ని కడితే తర్వాత వచ్చిన రాజులు దాన్ని ఒలుసుకుపోయారు. గోడల్లో ఉన్న బంగారాన్ని కూడా ఒలుసుకుపోయిన ఆ బంగారం పట్టుకెళ్ళిపోయిన తర్వాత రాళ్ళు కుప్పను తోసేస్తారు, బండరాలు తోసేస్తారు, వారు పునాదులు తోసేస్తారు. ఆ పునాదుల యొక్క గోడల ఆనవాళ్ళు ఏవైతే మిగిలిపోయాయో ఆ తర్వాత వచ్చిన మహాహేరోదు, గ్రేట్ హేరోదు అని మనం మాట్లాడుకున్న హిస్టరీ, ఆ హేరోదు అన్నవాడు యూదుల యొక్క నాడేంటో పట్టుకున్నాడు. ఆ యూదుల యొక్క నాడేంటి వాడికి తెలుసు. ఆ నాడేంటంటే వీళ్ళకి మత పిచ్చి ఎక్కువ, వీళ్ళ మతం కోసం ఏదన్నా చేస్తారు. అందుకే ఆ నాడి పట్టుకున్నగాడు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క ఆరాధన కార్యక్రమాలన్నా, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నా దేని మీద కేంద్రీకరిస్తారంటే అంతా దేవాలయం. అంటే వాళ్ళ పండగలు, ఆచారాలు, కర్మకాండలు ప్రతిదీ వాళ్ళ దేవాలయం చుట్టూ తిరుగుతారు. వాళ్ళకి దేవాలయం అంత ఇంపార్టెంట్. ఎప్పటివరకు తమ్ముడు చెప్పాడు, ఆ దేవాలయం దర్శించడానికి ఎక్కడో ఇథియోపియా, అదే ఐథియోపియా, ఆ ఏదైతుందో ఆ ప్రాంతం నుంచి, అంటే చీకటి కండ నుంచి యెరూషలేము వరకు ఆ దేవాలయాన్ని దర్శించడానికి వస్తున్నాడంటే మీకు అర్థమైపోవాలి దేవుని సన్నిధికి ఆ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ ఉందో. ఒకటే చర్చ్ ఆ రోజు, యూనివర్సల్ చర్చ్ ఏదైనా ఉందంటే అదే. అక్కడికి వచ్చేవారనమాట. అలాంటి చర్చిని లేదా ఆ నిర్మాణాన్ని ఎవరు కట్టారు? సొలొమోను కట్టిన తర్వాత వీళ్ళందరూ ఒలుసుకుపోయిన తర్వాత గ్రీకులు, మెడో పెర్షియన్స్, క్షమించండి, అంతకుముందు బాబిలోనియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒలిసేసిన తర్వాత ఏం జరిగిందంటే ఆ బోర్డు పునాదులు మిగిలిపోయినాయి. ఆ బోర్డు పునాదులు మిగిలిపోతే దాని మీద కట్టడాలను డెవలప్ చేసింది ఎవరంటే మరలా పునర్నిర్మాణం చేశాడు. ఆ పునర్నిర్మాణం చేసిన వ్యక్తి మహాహేరోదు. ఎవడు మహాహేరోదు అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చిన్నపిల్లల్ని చంపేస్తాడే వాడు.
వాడు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాడు, అంటే క్రీస్తు పుట్టక ముందు నుంచే ఉన్నాడు. వాడు పెద్దోడు కనుక, వీళ్ళ మతనాడి వాళ్ళకి తెలుసు కనుక వాడు ఏం చేస్తాడంటే, మీకు ఏం కావాలంటే, మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారు, మాకు ఒక కమ్యూనిటీ వాళ్ళు కట్టండి, చెప్పండి, మాకు చర్చి కట్టండి, గోడలు కట్టండి. ఈరోజు పొలిటీషియన్స్ని ఎలాగైతే అడుక్కుంటారో ఆ రోజుల్లో కూడా వీళ్ళు ఏం చేశారంటే, మాకు కూడా ఏం కావాలని వాళ్ళు అడక్క మునిపాడు చేసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మీ దేవాలయాన్ని నేను కడతాను. కట్టాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 46 సంవత్సరాలు కట్టాడు. ఈ 46 సంవత్సరాల దేవాలయాన్ని కట్టినందుకు దాని పేరు శృంగార దేవాలయం అన్నారు. అది అపోస్తలుల గారు మనకు అందరూ చూసారా? శృంగారం అనే దేవాలయంకి పేతురు యోహానులు ఎక్కిపోవచ్చు. ఎందుకంటే శృంగార దేవాలయం అనగానే మీరు ఇంకెక్కడికి వెళ్ళిపోకండి. శృంగార దేవాలయం అంటే మీరు చూస్తున్నారు కొన్ని ఉంటాయి కదా, అదో రకమైన ఇమేజ్లతో రకరకాలుగా, అది కాదు, అది అదో రకం. అది దాని ఇష్టం ఎప్పుడని మాట్లాడతానులేండి. అని దాని మీద ఒక పద్యం రాశారు. ఎవరో కవి ఉన్నాడు, ఆది కవుల్లో ఒక కవి. అది కొంచెం పదాలు ఉపయోగించలేని కొంచెం రాడికల్ వర్డ్స్ అవి. ఆ పద్యం ఒక్కటి చెప్తే ఆ గుళ్ళు ఎందుకు అలా కట్టారో అర్థమైపోతుంది. సరే, ఆ టైపు కాదు శృంగార దేవాలయం. శృంగారం అంటే దాని రూట్ కూడా ఏంటి తెలుసా? అందమైంది అని. చాలా అందంగా కట్టారంట. చాలా అందంగా కట్టారంటే దాని రాతి కానీ, పేర్చిన విధానం కానీ, మెట్లు కానీ, దాని యొక్క విండోస్ కానీ, ఒక్కటి కాదు, దాని యొక్క ఆ బయట ఉన్న ఆవరణం కానీ, ప్రతి దాన్ని చాలా అందంగా ఆ సొలొమోను పడిపోయిన ఆ వైభవాన్ని మరలా ఎంతో కొంత ఈ ఏ రోజు తీసుకొచ్చిన తర్వాత అందరూ ఆ దేవాలయం దర్శించడం, దానికోసం మాట్లాడుకుంటే యేసుప్రభు వారు కూడా ఆ దేవాలయంకి వచ్చారు. ఎందుకు? ఈ ఏరియా ఎక్కడ? నజరేతు. ఇలా మండలం ఎక్కడ? గలిలయ. ఆ గలిలయ నజరేతు నుంచి వచ్చి సడన్గా యెరూషలేము అప్పటికే వచ్చేస్తున్నాడు ఆయన. ఆ దర్శించినప్పుడు శిష్యులు ఏదో కొత్తగా అప్పుడే చూస్తున్నట్టు వీళ్ళు ఏమన్నారంటే, ప్రభు ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి ఎలా ఉందో, మహా హేరోదు కట్టాడు, దీన్ని కన్స్ట్రక్షన్ చూడండి ప్రభు అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, చాలా బాగా కట్టాడు. ఎవరు కట్టాడు? హేరోదు కట్టాడా? వాడిని దేవుడు దీవించిన గాక అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, మీరు చూస్తున్న ఈ రాతి మీద రాయి నిలబడిన రోజులు రాబోతున్నాయి. ఆ నిలబడిన రోజులు వస్తాయి, ఆ రాతి మీద రాయి నిలబడదు, ఇవన్నీ పాలదోడిపడతాయి, ఈ దేవాలయం కుప్పకూలిపోతుంది, ఈ దేవాలయం పడిపోతుంది, ఈ దేవాలయం నిలబడదు, ఈ దేవాలయం పూర్తిగా నాశనం అయిపోద్ది అనగానే ఈ సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని రాతి మీద రాయి ఒక్కటే నిలిచి ఉండకుండా పడదోయబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను వారితో అనేను. అప్పుడు 3వ వచనం ఏమంటాడు చూడండి, ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, శిష్యులతో గొడవ ఉంది. అందరిలో కూర్చున్నప్పుడు వాళ్ళకి అన్నీ అర్థమైనట్టే తలకు విప్పుతారట. మేము అది అనుకుంటున్నాం అంటారా? కొంతమంది చూస్తారా, కొంతమందికి ఉంటుంది అదో రకమైన జబ్బు. ఆ జబ్బు ఏంటంటే వాళ్ళ వాక్యాలు చెప్తున్నప్పుడు వాళ్ళ వాక్యం తీరు, నాకు తమ్ముడు లైవ్ వింటూ వస్తున్నాను నేను, ఎన్నిసార్లు చదవలేదు 3వ అధ్యాయం, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం. అదొక నేరో మైండ్ ఉంటుందండి పబ్లిక్కి. అలాగే చాలామందికి అడగడానికంటే మాకు తెలుసులే, మేము చూసాలే, మేము విన్నాంలే అన్నట్టు శిష్యులు కూడా జనాల్లో ఉన్నప్పుడు ఆ మేకపోతే గాంభీర్యం ఏంటి తెలియదు, కానీ మొత్తం మీద అందరు ఉన్నప్పుడు అన్నీ తెలిసినట్టే మేము అది అనుకుంటున్నాం అన్నట్టు చూసేవారట. కానీ అందరు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారట, సార్ ఇందాక మీరు ఏదో చెప్పారు మాకు అర్థం కాలేదు. ఆయనకి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన ఒలీవ కొండ మీద ఏకాంతంగా కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి చూసినట్టు బాగా, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేంటి? ఏవి ఎప్పుడు జరుగుతాయి? ఈ దేవాలయం పడిపోవడం ఏంటంటే చాలా మంది 24 అధ్యాయం చదువుతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే 24 అధ్యాయం కొంచెం బైబిల్ చదువుతున్నవారు, విద్యార్థులు, బైబిల్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు కనుక మీకు చెప్తున్నాను. చాలా మంది 24 అధ్యాయాన్ని ఎక్కడ కంపేర్ చేస్తారంటే క్రీస్తు శకం 70కే కంపేర్ చేస్తారు. ఇది ఆల్రెడీ క్రీస్తు శకం 70లో జరిగిపోయిందని చెప్పి కొంతమంది గతికవాదం పుట్టింది. గతికవాదం అంటే అన్నీ అయిపోయాయి, గతికవాదం అంటే గతించిపోయాయి, 24 అధ్యాయం అయిపోయింది, ఇది రెండో రాకడికి సంబంధించింది కాదు, ఈ 24 అధ్యాయంలో రెండో రాకడి ఎత్తకొద్దు అనే ఒక సబ్జెక్ట్ ఉంది బయట. థియలాజికల్ వార్ ఉంది ఈ 24 అధ్యాయం మీద. ఇంకా పునరుద్ధానం గతించిపోయింది, రాకడ గతించిపోయింది, ఇక రాకడ జరుగుద్ది, పునరుద్ధానం జరుగుద్ది అని అనకండి. ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయిన ఒక వాదన ఉంది, దాన్నే సొసైటీలో గతికవాదం అంటారు. దాన్ని చాలా వాదాలు ఉన్నాయి, దానికి చాలా కాంట్రవర్సీ టాపిక్స్, కాంట్రవర్సీ డిస్కషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ రారు తెర మీదకి. ఒకవేళ మాట్లాడతారు అంటే ఆ గతంలో ఎప్పుడో ఒక బ్రదర్ మాట్లాడి ఏది కూర్చుందాం అంటే మళ్ళీ ఆయన కనబడలేదు. అలాంటి టాపిక్స్ తీసుకుని ఒకవేళ మీరు అలాంటివి చదివితే కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్తున్నాను. 24 అధ్యాయం 70కి సంబంధించింది కదా, 70కి సంబంధించిన విషయాలు ఉన్నాయి,
బాగా వినాలి. 70కి సంబంధించిన విషయాలు ఉన్నాయి, అలాగే ప్రాముఖ్యంగా రాకడకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం దాని మీద కేంద్రీకరిస్తున్నట్టే 70 కంటే క్రీస్తు శకం 70లో ఏం జరిగిందో ఆ సంగతులు ఇక్కడ ఉన్నాయి, అలాగే ఈ యుగాంతంలో ఏం జరగబోతున్నాయి ఆ సంగతులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ రెండు విషయాలు రాస్తున్నారు చూడండి. శిష్యులు అడుగుతారు, ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పమనగా క్రీస్తు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు చూడండి. వాళ్ళు 4 ప్రశ్నలు అడిగారు. ఇవి ఎప్పుడు జరుగును? టైం. 2 అడుగుతున్నారు, గుర్తులేంటి? సైన్. 3 అడుగుతున్నారు, నీ రాకడెప్పుడు? యువర్ కమింగ్ ఎప్పుడు? 4 అడుగుతున్నారు, ఎండ్ ఆఫ్ ద ఏజ్ ఎప్పుడు ఈ యుగము అంతమైపోతాది? ఇవి 4 ప్రాముఖ్యమైన ప్రశ్నలే. వెన్, సైన్, యువర్ కమింగ్, ఎండ్ ఆఫ్ ది ఏజ్ అంటే ఇవన్నీ ఈ 4 ప్రశ్నలకి మా దగ్గర సమాధానాలు లేవు. ఎప్పుడు జరుగుతుంది? గుర్తులేంటి? నీ రాకడేంటి? యుగ సమాప్తికి అది ఎప్పుడు జరుగుతుంది? ఆ టైం ఏంటి? ఇవి జరుగుతాయన్నారు. గుర్తులు ఏమన్నా ఉన్నాయంటే ఇవి మన భక్తినే కాదు, మన ఆసక్తిని రేపేవి. మన ఆసక్తిని రేపడమే కాదు, ఆ రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచే ప్రశ్నలు ఇవి. ఏమి రాస్తున్నాడు? ఇవి ఎప్పుడు జరుగును? కాలం ఎప్పుడు? అది ఎప్పుడు జరుగుతుంది అంటే చాలా మంది అంటున్నారు, ఎప్పుడు జరుగుతుంటే ఆయన వస్తున్నప్పుడు అన్నాడట, ఆయన దొంగ వలె వస్తాడు అనగానే చాలా మంది అన్నాడు, రాత్రులు వస్తాడైతే అన్నారు. దొంగలాగా వస్తాడంటే రాత్రుల్లో అంటే ఇలా ఫిక్స్ అయిపోతారు. ఇంకా ఈ మధ్య ఇక్కడే మన తెలుగు, మనం ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాలో తగలడిపోయింది ఒకటి. సంప్రదిస్తున్నాం వాళ్ళని, సెల్ నెంబరు, రమ్మన్నా ఇక్కడికి వచ్చారు మన రండ్రా అయ్యి అంటే రాడన్నారు. వీళ్ళు చెప్పి ఒక దుర్బోధుడు చెప్తా, త్వరలో అంటే ఇంకా 2027లోనంట చెప్పండి రాకడ వచ్చేస్తుందంట. ఇంకేమైనా అమ్మాల్సిన ఏమైనా ఉంటే త్వరగా అమ్మేసి ఇచ్చేయండి అంటున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే అందులో 2-3 మొఖాలు మనకు తెలిసిన మొఖాలే. మీరు ఎలా పోయారంటే వచ్చేస్తుందని అంట, వెళ్ళిపోయారంటే అడుగుతున్నారు త్వరలో. లేదా కొంతమంది మొన్న ఏమన్నారంటే నవంబర్లో మన నవంబర్లో మళ్ళీ 3 years పెంచారు. మరి ఎందుకు పెంచారు? జరగలేదనేమో. ఇవి ఎప్పుడు జరిగినంటే చాలా మంది అంటున్నారు రాత్రులు జరుగుతుంది. ఎందుకంటే ఆయన దొంగ వల్ల నడుతున్నారు. ఆయన దొంగ వల్లే వస్తాడన్నది పాయింట్ కాదు, ఆ దినము దొంగలా వస్తుంది. ప్రభు దొంగ కాదు. దొంగ ఎలాగైతే చెప్పు రాడో చెప్పండి, ప్రభు కూడా చెప్పాడు. దొంగ చెప్తాడా? నైట్కి వస్తున్నా కొంచెం డోర్స్ ఓపెన్ చేసి ఉంచండి, బలమైన కప్పలే ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అంటాడా? నువ్వు రెడీగా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టున్నప్పుడు నడుతున్నావు, నువ్వు అశ్రద్ధగా ఉన్నప్పుడు ఎలాగైతే దొంగ నీ ఇంటి మీదకి దాడి చేస్తాడు, ప్రభు కూడా భక్తిలో, ప్రార్థనలో, బైబిల్ స్టడీలో, సహవాసంలో, కూడికల్లో, కొన్ని కార్యక్రమాలు నీ ఇష్టానుసారంగా నిస్సారంగా నువ్వు బతుకుతున్నప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఆయన వస్తాడు. దొంగ ఎలాగైతే చెప్పు రాడో ఆయన కూడా చెప్పు రాడు, చెప్పకుండా వస్తాడు. ఆయన చెప్పకుండా వచ్చి ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాడు. ఆయన మాట్లాడతాడు చూడండి. అవి ఎప్పుడు జరుగును? ఎప్పుడు జరుగును? ఎప్పుడు జరుగును? ఇవి ఎప్పుడు జరుగు? దీని గుర్తులేంటి? నీ రాకడ ఎప్పుడు జరుగుద్ది? యుగ సమాప్తి ఎప్పుడు ముగిసిపోతాది? ప్రభు దానికి రెస్పాండ్ అవ్వ 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచ. వాళ్ళు అడిగారు గుర్తులు. ఇవి ఎప్పుడు జరిగిన గుర్తులు కావాలంటే ఆ గుర్తులు ఏంటో తెలుసా? ఇవి ఎప్పుడు జరుగుతాంటే గుర్తులు కావాలంటే అంటున్నాడు, మొట్టమొదటి నేను వస్తున్నాను అనడానికి, లేదా నేను చెప్పిన గడియలు ప్రారంభం అయ్యా అనడానికి గుర్తు ఏంటంటే మోసం జరుగుద్ది. కేవలం నా పేరు మీదే మోసం జరుగుద్ది. వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగిపోతారంటే నేనే క్రీస్తునని చెప్పుకున్నంత ఎత్తుకు ఎదిగిపోతారు. నిన్న మొన్నట్టు కొన్ని నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు ఒక ఆయన. నేను అనుకున్నాను ఇంతమంది బడబడ సేవకులు గౌరవిస్తున్నాడు, కాస్త అంత భక్తిలోను మాదిరిలోను దేవుని తరపున కాస్త టెక్స్ట్లో డెప్త్ ఉన్నవాడేమో అనుకున్నాను. తర్వాత ఆయన రీల్స్ తెగొస్తానండి నేను చూసాను. మరి ఎందుకు వస్తున్నా, మరి ఏమైనా దాని వెనకాల మళ్ళీ ఏమన్నా టెక్నికల్గా ఏమైనా సెట్ చేసారేమో మనకు తెలియదు. కానీ తర్వాత తెలిస్తే ఆయన ప్రవక్త అన్నారు. ప్రవక్త అంటే ఓన్లీ వర్డ్స్ తేడా ఉన్న ఏదైనా ఉంటుంది అని ఫాలో అయితే ఆ తర్వాత తెలిసింది మన బర్త్డే చేసుకున్నాడు ఆయన.
ఆ బర్త్డేకి ఆయనకి బంగారు కిరీటం, బంగారం రథం, బంగారం బట్టలు, మళ్ళీ దానికి ఇంకో పోయికాలం ప్రవర్తన వాళ్ళిద్దరిని పెట్టి ఊరేగిచ్చి మొత్తం ఆయన బట్టల మీద నడిపించారు. అక్కడ జీసస్ వస్తే ఇప్పుడు ఎంత గౌరవిస్తారో అంత గౌరవిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే ఎలాగైతే గౌరవిస్తా అంత గౌరవిస్తూ అడుగుతున్నాను. అరే ఎంత ఇలాంటి దగ్గరికా, అరే ఎంత యేసు ప్రభు పేరు చెప్పుకొని ఎంతగా జనాల దగ్గర దేవుని మహిమను దొంగలిస్తే ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళారా మన తెలుగు సేవకులందరూ? పెద్ద పెద్ద సేవకులు ఆయన చుట్టూ ఆయన మాట్లాడుతుంటే ఆయన దగ్గర కూర్చొని, లేదా ఆయన మాట్లాడుతుంటే ఇలా బెండ్ అయిపోయి మోకాళ్ళు వేసి ఆయన ఇలా గెంటేస్తుంటే పడిపోయి, అరే వీళ్ళందరూ వెళ్తున్నది ఈయన దగ్గరికి అంటే ఆయన వీడియోస్ తిరుగుతున్నాయి, మీరు చూడండి వీలైతే. ఆ వీడియో చూస్తున్నప్పుడు అరే ఎంత దారుణంగా ఉన్న ఈ వ్యక్తి దగ్గర ఎలా మోసం చేస్తున్నాడంటే కేవలం యేసు ప్రభు పేరు చెప్పి. నిన్న మొన్న అంతకుముందు ఒక వీడియో వచ్చింది, మీరు చూసారు లేదో? ఆవిడ ఎవరో సోఫా మీద కూర్చుంది, ఇలా కూర్చుంది, కొంచెం ఇలా మాట్లాడుతుంది, ఇలా పైకి చూస్తుంది. ఏంటి ఆవిడ అలా మాట్లాడుతుందంటే ఆవిడ జీసస్ అంట. ఆవిడ ఏం చేస్తున్నావు కుమారుడా అంటుంది ఇలా ఊగుతూ. ఆయన అంటున్నాడు, ఆ పక్కన ఉన్న ఆయన, ఏం చేస్తున్నారు కుమారుడు అని ఇలా ఊగుతూ ఉంటే ఆడ అంటున్నాడు, చెప్పండి ప్రభు మీకు ఏం కావాలంటే సేమియా చెప్పు అన్నాడు. యేసు ప్రభు సేమియా. నేను అడుగుతున్నా తెలుగులో. ఒకప్పుడు ఎక్కడో జీసస్ నేనని విన్నా వెస్ట్రన్ కంట్రీస్లో, ఇప్పుడు ఎవరు తెలుగులో కూడా ఇప్పుడు వచ్చేసరి ఏమని చెప్పిన, నేనే క్రీస్తుని. పలువురిని మోసపరుస్తారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, అనేకమైన అబద్ధాలు చెప్పే వాళ్ళు వస్తారు. ఆ అబద్ధాలు ఎంత ఎత్తుకెదుగుతారంటే నేనే క్రీస్తుని అని చెప్పుకుంటారు. ఇవి దేనికి గుర్తు ప్రభు అంటే నేను వస్తున్నానడానికి గుర్తు. ఎప్పుడూ లేనంతగా ప్రవక్తలు పెరిగిపోతున్నారు, ఎప్పుడూ లేనంతగా అబద్ధ బోధనలు పెరిగిపోతున్నారు, ఎప్పుడూ లేనంతగా ఇలాంటి దుర్మార్గమైన బోధనలు పెరిగిపోతున్నాయి, ఎప్పుడూ లేనంతగా యేసు ప్రభు పేరు అడ్డు పెట్టుకుని, మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు పేరు అడ్డు పెట్టుకుని హవాలా వ్యాపారాలు చేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా నడుతున్నారు. మన జనరేషన్లో పెరిగిపోయింది. ఇవి దేన్ని ఎదుర్కోవడానికి తయారవుతున్నాయి? ఇంతమంది ప్రవక్తలు, ఇంతమంది బోధకులు, ఎంతమంది అబద్ధికులు, ఎంతమంది యేసుప్రభు అని చెప్పుకుంటున్న ఆడోళ్ళు, మగోళ్ళు నడుతున్నాను. అటు రష్యాలో కానీ, ఇటు అమెరికాలో కానీ, ఇటు బ్రిటన్లో కానీ, ఎటువైపు చూసినా యేసుప్రభు పేరు చెప్పుకుని బతికేసే అనేక మంది నేనే జీసస్ చెప్పుకునే వాళ్ళు జపాన్లో కానీ, కొరియాలో కానీ, ఎక్కడెక్కడో రకరకాల జీసస్ ఈ జనరేషన్లో ఎక్కువైపోతే ఇవి దేనికి గుర్తు ప్రభు అంటే ప్రభు అంటున్నాడు, నా రాకడకు గుర్తు. ఇంకా అంటున్నాడు చూడండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుస్తారట. 24 వచనంలో సాధ్యమైతే అంటే ఏర్పరచబడిన వారిని, మంచిగా వాక్యం విని మంచి సహవాసం నుండి మంచిగా బలపడుతున్న అలాంటి వారిని కూడా, కాస్త వాక్యంలో పట్టుకుని ఎదుగుతున్న వారిని కూడా, దేవుని పిలుపునందుకున్న వారిని కూడా, దేవుని కోసం రగిలిపోయే వారిని కూడా, వీళ్ళ అద్భుతాల చేత, వీళ్ళ అబద్ధాల చేత, వీళ్ళ మాటల చేత అవసరమైతే వారిని కూడా మోసపరుస్తారట. ఎప్పుడైనా వాళ్ళు కొరియాలో పుట్టాడని, అమెరికాలో పుట్టాడని, క్రీస్తు అక్కడ ఉన్నాడని, ఎక్కడున్నాడని, ఎక్కడెక్కడో ఉన్నాడని చెప్పడం మనం చిన్నప్పుడు విన్నాం. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు చెప్పినా హైదరాబాద్లో కూడా ఉంటున్నాడు. ఈ మధ్య హైదరాబాద్ వచ్చాడు మొన్న మధ్య. యేసుప్రభు వారికి అన్నీ అనుకుంటారు, నాకు క్షమించండి, యేసుప్రభు వారు నైటీ వేసుకుంటున్నారు ఏటో మరి. అక్కడ నైటీలో ఉందా మనిషి, నైట్లో కూర్చొని రకరకాల గొంతమ్మ కోరికలు కోరుతుంది, రకరకాలు చెప్తుంది, కళ్ళు పెద్ద చేస్తుంది, అడుగుతాను. మా ఊర్లో ఇలాగ యాక్ట్ చేసే వాళ్ళని ఏమనేవారంటే దీనికి గాలెట్టింది అనేవారు. ఆ గాలి మాటలు మాట్లాడిన ప్రతి గాలి మాటకి ఇప్పుడు ఏమని తగిలిస్తున్నారంటే చెప్పండి, యేసుప్రభు అనే పేరు తగిలిస్తున్నారు. ఇవి దేనికి గుర్తు? ఏంటి సైన్? ఏంటి ప్రవ్వా? సంఘంలో ఎదుగుతున్న మాకు ఏంటి ప్రవ్వ ఈ గుర్తులు అంటే రాశాడు మనం పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం, నేను వస్తున్నాను. నేను చెప్పిన మాటలు స్టార్ట్ అయ్యాయి. దొంగ ప్రవక్తలు వస్తారు, ఫలానా డేట్ అని చెప్తారు, ఫలానా నెల అని చెప్తారు, ఫలానా సంవత్సరం అని చెప్తారు, ఇదిగో ఫలానా గడి అంటారు, పగలంటారు, రాత్రి అంటారు, వాళ్ళు డిక్లేర్ చేస్తారు. వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. నేను ఎప్పుడు వస్తున్నానో తండ్రికి తప్ప, నేను ఎప్పుడు వస్తున్నానో తండ్రి స్వాధీనంలో ఉన్న సార్వభౌమ అధికారంలో తప్ప, మానవ ఆకారంలో కనబడుతున్న ఈ మనుష్య కుమారుడికైనను చెప్పండి తెలియదు.
ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడని, క్రీస్తు అక్కడున్నాడని, క్రీస్తు అక్కడున్నాడని ఎవడైనా చెబితే నమ్మకండి. నేను చెబుతున్నది మరలా ఎక్కడున్నాడన్నా నమ్మకండి. నేను వస్తున్న గడియ ఎవరికీ తెలియదు. ఎవడైనా నెల చెప్పినా, సంవత్సరం చెప్పినా, ఆ రాత్రిని పగలని ఏదన్నా మీకు డేట్ చెప్తే మీరు వెంటనే మీ బైబిల్ మీద ఎక్కడో రాసి పెట్టుకోండి, వీడు పెద్ద దొంగ, వీడు అబద్ధ ప్రవక్త, వీడు నమ్మకూడదు, ఇతడు మోసగాడు, యేసుప్రభు పేరు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నాడని అలాంటి మాటలు మాట్లాడుతున్న వారిని మీరు అవాయిడ్ చేయండి. ఇంకా ఏం చెప్తాడు చూడండి, అది 24 అధ్యాయం 6-7 వచనాల్లో, మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకుని అడుగుతున్నాను. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి అంటారు. యుద్ధాల కోసం వింటున్నామా, ఇంకా వినబోతున్నామా? వింటూనే ఉన్నాం. 24 అవర్స్ మీరు వార్తలు చూడండి. 24 అవర్స్ ప్రపంచంలో ఏదో ఒక మూలన చెప్పండి యుద్ధం జరుగుతూనే ఉంది. మనం యుద్ధం అనగానే అనుకుంటాం యువతలోడు అవతలోడి మీద బాంబు వేయడం, యువతలోడి మీద బాంబు వేయడం, యువతలోడి కత్తి తీసి ఆడిని పోవడం, ఆడి కత్తి తీసి. ఇది కాదు యుద్ధం అంటే, అది మాత్రమే కాదు యుద్ధం అంటే. యుద్ధం అంటే చెప్పిన రకరకాల యుద్ధాలు ఉన్నాయి. వాటిని కూడా మనకి రాస్తున్నప్పుడు వార్స్ అనే రాస్తారు, యుద్ధాలనే రాస్తున్నారు. అందుకే మీరు చూడండి, మీరు గమనించండి, అగ్రికల్చరల్ వార్ అని ఎప్పుడైనా విన్నారు మీరు? అగ్రికల్చర్ వార్ ఏంటి? ఇత్తనాలు ఇస్తారట, ఆ ఇత్తనాలు వేసిన తర్వాత ఒక పంటే పండుతాయట, అవి మళ్ళీ ఇత్తనాలుగా పనిచేయవంట. ఇది ఒక వార్ నడుస్తుంది. ఒకే పంట పండాలి, మరలా ఆ పంట మళ్ళీ ఆ దేశం దగ్గరే కొనాలి. ఒక్కసారి విత్తనం మొలిసిన తర్వాత మళ్ళీ అది పునరుత్పత్తికి పనికి రాకుండా ఒకేసారి మొలిసే విత్తనంగా మలిసేసే దొంగ విత్తనాలు వచ్చాయట. ఇలాంటి వ్యాపారం చేస్తున్న దేశాలతో ఈరోజు అగ్రికల్చర్ వార్ జరుగుతుంది. అంటే ఇది కూడా వారేనవును. ఆహారం కొరకు వార్, ఫుడ్ విషయంలో వార్ జరుగుతుందా లేదా చెప్పండి. ప్లాస్టిక్ గుడ్డు ఏంటంటే మరి విచిత్రం. ప్లాస్టిక్ గుడ్లు ప్లాస్టిక్, గమ్మతడి చెప్పండి. టమాటకాయ ప్లాస్టిక్, రైస్ ఇంకా చెప్పండి రైస్ ప్లాస్టిక్, పాలు కల్తీ, నూనె కల్తీ, అసలే తలడిపోతుందంటే శాంపుల్ కల్తీ, అన్నీ కల్తీ నడుతున్నాడు. ఏదో నడుతున్నాడు. బయటికి వెళ్ళి తిందామంటే రైస్ కల్తీ, ఆయిల్ కల్తీ, ఎగ్ కల్తీ, టమాటాలు కల్తీ నడుతున్నాడు. ఇదంతా దేనికి? ఇదంతా దేనికి? మోసం. ఇదంతా దేనికి గుర్తు ప్రభు అంటే, నేను వస్తున్నప్పుడు ప్రపంచం యొక్క తీరుతెల్ని ఇలానే ఉంటాయి. మీరు తినే తిండి మోసం అవుతుంది. ఇదిగో దీనంతా వార్ అంటారు. అందుకు చూడండి, బయటోడు ఈరోజు యుద్ధం చేస్తే డైరెక్ట్గా కత్తి పట్టుకునే, బాంబు పట్టుకునే కాదు. ఇప్పుడు ఆడు కొట్టాలనుకున్న దేని మీద చెప్పినా ఆర్థికంగా కొట్టాలనుకుంటున్నాడు. పంటలు పండకుండా కొంతమంది మిడతలతో వారంట. ఆ మధ్య 2 సంవత్సరాల క్రితం వార్తలు వచ్చినాయి, మీరు చూసారు లేదు? పాకిస్తాన్ వాడు మిడతలు పంపేశారన్నారు, చూసారు లేదు మీరు? పెద్ద మిడతలు. ఆ మిడతలు ఎక్కడెక్కడికి వచ్చి నడుతున్నారు, మిడతలతో వారు. ఆ మధ్యకాలం మీరు చూసలేదో, ఈ కరోనా వైరస్ యొక్క క్రిమి చెప్పండి, ఆ పొట్టోడే పుట్టించాడండి. ఎవరు ఆ పొట్టోడు? అది వార్ నడుతున్నాడు. వైరస్లతో వార్, మిడతలతో, క్రిములతో యుద్ధాలు అనగానే ఇలా బాంబు వేసుకొని కత్తులు పడుచుకోవడం కాదు. మారింది, ట్రెండ్ మారింది. ఇప్పుడు యుద్ధాలు ఏంటి చెప్పినా, జలాల మీద కూడా యుద్ధాలు చేస్తున్నారు. దాన్ని ఏమన్నా తెలుసా? వాటర్ వార్. పైనున్న నది కిందికి వస్తే నడుతున్నారు. తెలంగాణ మనం కొట్టుకుంటున్నావా లేదా? ఇదే గోదావరి కోసం తెలంగాణకి మనకి వారు జరుగుతుంది. ఇదే గోదావరి కోసం చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఆ టైంలో మీకు గుర్తుందో లేదో, మహారాష్ట్రలో ఆపేశారా లేదా? ఎందుకంటే మన గోదావరి అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వస్తే ఆ రోజు ఆపేశారు ఆయన. చాలా కాలం క్రితం మీకు గుర్తుందో లేదో, వాటర్ వార్ జరుగుతుంది. నదుల మీద దాడి, నీటి కోసం దాడి, త్రాగునీరు కోసం దాడి. వాళ్ళ కాదని మళ్ళిస్తే అందులో కెమికల్ కలిపే దాడి. ఇన్ని రకాలు నడుపుతున్నాను. యుద్ధాల గురించి అగ్రికల్చర్ వార్ జరుగుతుంది, వాటర్ వార్ జరుగుతుంది, మిడతల వార్ జరుగుతుంది. గమ్మత్తని చెప్పిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని హ్యాక్ చేసే వార్ జరుగుతుంది. చూసారు ఎప్పుడన్నా మీరు? ఆ మధ్యకాలంలో మన డేటా పాకిస్తాన్ దొంగిలించాడు. ఎలా దొంగిలించారంటే, అక్కడి నుంచి ఆయనే స్టార్టింగ్ చేశారట. ఎవరో ఈ ఐటీ సెక్టర్లో పనిచేసి ఉంటారు కదండి, ఎవరో ఉంటాడు కదా సిస్టమ్ దగ్గర ఉన్నాడు, ఆడికి మెసేజ్ వస్తే
వీడు మునిగిపోయాడు అందులో. ఎలా యాక్ట్ చేస్తారా? అరే ఇన్ఫర్మేషన్ ఎలా యాక్ట్ చేస్తారు? ఇన్ఫర్మేషన్తో కూడా వారు చేస్తారా? సమాచారాన్ని దొంగిలిస్తారా? సమాచార చట్టాన్ని కూడా దొంగిలిస్తారు. ఎలా దొంగిలిస్తారంటే, ఒక అమ్మాయిని ఎరేసారు. అడిగి అమ్మాయి ముసుముసు నవ్వులు నమ్ముతూ ఏవీ తెలియనట్టు మాట్లాడుతుంటే, ఈడుకున్న ఇది తన పెట్టి నేను ఎక్కడ పనిచేస్తుందో తెలుసా? బార్డర్లో పనిచేస్తున్నా అన్నాడు. ఈడు గొప్పకి బార్డర్లో ఎక్కడ అని అడిగింది. అనగా బార్డర్లు అంటే అక్కడ అసలు దేశం యొక్క రహస్యాలన్నీ, సీక్రెట్స్ అన్నీ చెప్పండి, నా సిస్టంలో ఉంటాను. అవునా, నమ్మలేకపోతున్నాను. కావాలంటే ఒక మెసేజ్ పెడతాను చూడని, ఇప్పుడు నెక్స్ట్ మోడీ గారు ఏం చెప్తారు చూడు అని చెప్పి పంపాడు అన్నమాట. ఇండియా టెక్నాలజీ ఎలా నడుస్తుందో చూడడానికి అంటే గొప్పలకు పోయాడు అమ్మాయి దగ్గర. అలానే దించారు వాడిని. నేను ఆర్మీలో పనిచేస్తాను నిజమా అన్నాడు. నిజమా అని అడిగింది. నిజంగా పనిచేస్తాను, నేను ఇది ఐటీ సెక్టర్లో పనిచేస్తాను నిజమా అంటే నిజమా అంది. ఇదిగో నేను సాఫ్ట్వేర్ అంతా నా చేతిలో నిజమా అని అడిగింది. ఇలా అడిగే కొలితే వాడు డీప్గా వెళ్ళిపోయాడు. ఒకరొకరు మాట్లాడుకోవడం, ఫోటోలు పంపించుకోవడం, వీడియో కాల్స్, అవి ఇవి ఎక్సెట్రా అలా డీప్గా వెళ్ళిపోయే కొలిది దేశం యొక్క ఇన్ఫర్మేషన్ అంతా చెప్పండి ఇచ్చేసాడు. వీడు ఇలా చేస్తున్నాడన్న సంగతి మరొకరు కనిపెడితే, ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కడెక్కడ ఉంటున్నామో, ఎలా అడుగులేస్తున్నాం అన్ని అడుగు తెలిసిపోతున్నాయి. ఎలా తెలిసిపోతున్నారంటే అప్పటికి వీడు చెప్పండి శాపనేసి లాగేసాడండి. ఎలా వెళ్ళిపోతున్నా? ఇది కూడా అన్న అమ్మాయిని అడ్డెట్టుకుని కూడా వారు చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ దొంగలించిన కూడా వారంటే, అవును, అగ్రికల్చర్ని ఎలాగైతే వారు చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో కూడా ఇది కూడా వారుగానే సూచించారు. ఇన్ని యుద్ధాలు మనం వింటున్నాం. కెమికల్తో యుద్ధం చేస్తున్నారు, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఇన్ని రకాల యుద్ధాలు దేనికి గుర్తు ప్రభు అంటే ఆయన చెప్తున్నాడు చూడండి, చెప్పండి, రాకడకు గుర్తు. 7వ వచనం చెప్తున్నాడు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. జనం మీద జనం అంటే జాతులు గొడవలు వస్తున్నాయా లేదా? మీకు ఎంత వాక్యమేనండి. బయటికి పోయిన వెంటనే ఏనబడేస్తామండి చెప్పిన కులం. జనం మీదకి జనం నడుతున్నాను. ఎప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ నడుతున్నా, ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత సైన్స్ చేయకుండా డెవలప్ అవుతున్నా, ఎప్పటికీ కులం పట్టుకుని ఏడ్చేవాళ్ళు లేరు. కులం కొడుతున్నాను. కులం కోసం నరికేసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా? మనకి కులాలు బయటికి పోతే నల్లోడు తెల్లోడు, జాతి మీదకి జాతి, జాతి మీదకి జాతి లేస్తారు. జాతుల మీదకి జనం మీదకి జనం లెగిస్తారు. రాజ్యం మీదకి అంటే గవర్నమెంట్కి పడదు. ప్రభుత్వాలకి పడదు. ఈ స్టేట్లో ఉన్న వారికి ఆ స్టేట్లో పడదు, ఆ స్టేట్లో ఉన్న వాడికి ఈ స్టేట్లో పడదు. అందుకు చూడండి, ఇప్పుడు బీజేపీ నేపాల్లో ఏం చేస్తున్నారు మీరు చూస్తున్నారు లేదో? ఎక్కడెక్కడ మీరు చూడండి, ప్రభుత్వాలు పడవు. ఇవన్నీ దేని గుర్తు ప్రభువా? జాతుల మధ్య వైరం, జనాల మధ్య వైరం, రాజ్యాల మధ్య వైరం, గవర్నమెంట్ పట్టలేదు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు. గమ్మత్తడి చెప్పిన, ఎక్కడో ఫారెన్లు వస్తాయి సుడిగుండాలు, ఇలాగా అసలు ఇండియాలో రావు. ఎందుకంటే మన వాతావరణం వేరు, మన గ్రావిటీ వేరు. ఎక్కడో ఫారెన్లు వస్తాయి. గమ్మత్తడి చెప్పిన, ఎక్కడో ఫారెన్లు వచ్చినవి రామాలయం సెంటర్లో వచ్చింది. చూసారు మీరు? రామాలయం సెంటర్లో ఆ సుడిగుండం తుఫాను రావడం ఏంటండి? మీరు చూసారు లేదా? మధ్య రామాలయం సెంటర్లో వచ్చేసింది. ఇంకా విషయం ఏంటి చెప్పినా, అక్కడెక్కడ మోరంపూడి జంక్షన్లో వచ్చింది. ఎన్ని కొట్లు ఎగిరిపోయాయి. భూకంపాలు, కరువులు, రకరకాల ఆటంకాలు. ఇవన్నీ దేని గుర్తు ప్రభు అంటే ప్రభు అంటున్నాడు, ఇవన్నీ రాకడకి గుర్తు. మోసం జరుగుద్ది చెప్పండి, యుద్ధాలు జరుగుతాయి, జనాల మీదకి జనాలు లెగిస్తారు, గవర్నమెంట్ కొట్టుకుంటుంది, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ జరుగుతుంది, కానీ అంతము వెంటనే రాదు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయా? ఎప్పుడు నుంచి జరుగుతున్నారు? ఇవన్నీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయి. 2000 సంవత్సరం జరుగుతున్నాయి. ఇవి 2000 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నడుతున్నాను. అంతం వెంటనే అంటే ఎప్పటి నుంచి? మన ముందు జనరేషన్లో జరిగాయి, అంతకు ముందు జరిగాయి, మొదటి శతాబ్దం నుంచి ఎప్పటి వరకు ఇవి జరుగుతూనే వచ్చాయి. ఇవి జరిగి అంటే వెంటనే రాదన్నది. అప్పటికే వెంటనే రాదు. ఇప్పుడు అంచె దినాలు వచ్చేసాయి. ముగింపు దశ వచ్చేసింది. అంచె దినాలు వచ్చాయి. అందుకే ఆయన రాకడ పరిస్థితులు దగ్గరపడ్డాయి. ఆ దగ్గర పడినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పటి వరకు లోక పరిస్థితి ఎలా ఉందో చెప్పిన ఆయన ఇప్పుడు అంటున్నాడు, మిమ్మును అన్నాడు. 9వ వచనం అంటున్నాడు చూడండి, మిమ్మును అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, సకల జనముల చేత దేశింపబడుదురు,
అనేకులు అభ్యంతరపడి ఒకరినొక నడుతుంది. ఇది మొదటి శతాబ్దం జరుగుతుందా లేదా? బయట నుంచి ఏమో కరువులు వస్తాయి, బయట నుంచి ఏమో యుద్ధాలు వస్తాయి, బయట నుంచి ఏమో ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడు లోపల నుంచి జరిగేదని చెప్పిన మీలో మీకే పడదు, మీలో మిమ్మల్ని ఒకరికి ఒకరు చెప్పండి అప్పగించుకుంటారు. మీలో మీకు అది చూడండి, సంఘాన్ని నమ్మేసిన వారు చరిత్రలోనే ఉన్నారు, సంఘాన్ని నమ్మేసిన వారు చెప్పండి ఈ తరంలో ఉన్నారు. మీలో మీకు పడదు, ఈ పాస్టర్ గారు అంటే ఆ పాస్టర్ గారు పడదు, ఆ పాస్టర్ గారు అంటే ఈ పాస్టర్ గారు పడదు. ఇప్పుడు ఎక్కువైపోయినాయా లేదా? ఎక్కువైపోయి నేను అడుగుతున్నాను. బయటోడికి లోకమైనంతగా ఎక్కువైపోయాయి. మిమ్మల్ని మీరే అప్పగించుకుంటారు. ఎవడో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే అప్పగించుకుంటాం. సంఘాన్ని ఎవరో బయట, ఈ సంఘం వాళ్ళు ఏమో ఆ సంఘమే పడతారు, ఆ సంఘం వారు ఏమో ఈ సంఘమే పడతారు. వీళ్ళ కొట్టుకుని ఎవరికి దొరుకుతారు చెప్పండి? బయటోడికి లోకం అవుతారు. కొన్ని విషయాలు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏమి ప్రస్తావించాలో, ఏమి ప్రస్తావించకూడదో, ఇలాంటి మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటో, ఉపయోగం కానిది ఏంటో ఏదన్నా ఆలోచిస్తున్నారా? ప్రతీది మీడియాలో పెడుతున్నారు, ప్రతి సాక్ష్యం మీడియాలో పెడుతున్నారు. ఆ ప్రతి సాక్ష్యాలు మీడియాలో పెడితే ఏదో నవ్వుతున్నారు లేదు చెప్పండి? ప్రతి సాక్ష్యం ఒకప్పుడు ఏ చర్చలో ఏ సాక్ష్యాలు జరిగాయి ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతీది మీడియాలో పెట్టడం వల్ల ఏమవుతుంది చెప్పండి? నవ్వుతున్నారు. ఆ వీడియోలు కట్ చేసి మళ్ళీ బయట తిప్పేది ఎవరు? మనోళ్ళే. ఈ వీడియోలు బయట పెట్టేది ఎవరు? మనోళ్ళే. ఆ దొంగ సాక్ష్యాలను పేరు పెట్టి మళ్ళీ బయట ఊరేగించి మనోళ్ళే. నడుతుంది. ఇవన్నీ మనల్ని మనం సరి చేసుకోవడానికి బదులు, మనం తీర్చిదిద్దుకోవడానికి బదులు, మనం చెప్పుకోవడానికి బదులు, మనం ప్రతీది ఎలా బయటకి ఎప్పుడైతే పెట్టామో బయటోడికి ఏమవుతుందని చెప్పండి? లోకం. మనల్ని మనం సరి చేసుకోవడానికి బదులు, మనం తీర్చిదిద్దుకోవడానికి బదులు, మనం చెప్పుకోవడానికి బదులు, మనం ప్రతీది ఎలా బయటకి ఎప్పుడైతే పెట్టామో బయటోడికి ఏమవుతుందని చెప్పండి? లోకం అవుతున్నాం. అందుకంటున్నాడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మీరే ఒకరికొకరు అప్పగించుకుంటారు. సంఘానికి ప్రమాదం ఏంటి చెప్తున్నా? లోకం వల్ల ఎంత ప్రమాదం ఉందో సంఘమా నీలో ఉన్నవారి వల్ల నీకు కూడా చెప్పండి అంత ప్రమాదం ఉంది. కానీ గమనించండి, లోకం మిమ్మల్ని ఎక్కువగా ద్వేషిస్తుంది. ఎంతంటే మిమ్మల్ని కొడతాది, తిడతాది, నా నామం చెప్పినందుకు ద్వేషిస్తుంది, అవసరమైతే మిమ్మల్ని చంపేస్తారు. ఎప్పుడైనా ఏ జనరేషన్లో అయినా సరే, అరే క్రైస్తవులు సాత్వికులరా, ఎవరి జోరికి వెళ్ళరు, వీళ్ళని ఏమనకూడదురా, వీళ్ళని పెద్ద ద్వేషించకూడదని ఎప్పుడైనా అనుకుంటారండి? మనం సాత్వికులు అని తెలుసు, మనం ఎవరినే ద్వేషించమని తెలుసు, గొడవలకి తేవడానికి కావాలని గొడవకి కాలు దోమని వాళ్ళకి తెలుసు. అన్నీ తెలిసిన ప్రతి ఒక్కరు ఎవరి మీద దాడి చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు చెప్పిన? యేసు ప్రభువును మనం నమ్ముకున్నాం కనుకే చెప్పండి అందరూ మన మీద దాడి చేస్తారు. ప్రభు అంటున్నాడు, నీకు లోపల నుంచి ప్రమాదం ఉంది చెప్పండి, బయట నుంచి ప్రమాదం ఉంది, గవర్నమెంట్ నుంచి ప్రమాదం ఉంది, వ్యవస్థల నుంచి ప్రమాదం ఉంది, క్రైస్తవుల్లో ఉన్న వారి నుంచి నీకు ప్రమాదం ఉంది, నీ నిర్ణయాల నుంచి నీకు ప్రమాదం ఉంది. ప్రతిదీ నీకు ప్రమాదానికి గురవుతుంది. ఇన్ని జరిగినప్పుడు అభ్యంతరపడి ఒకరినొకరు చెప్పండి అప్పగించుకుంటారట. ఏం చేస్తారు? అభ్యంతరపడి అంటే ఏదో జరిగిపోద్దని, నాకేం తెలియదని వీడని, ఏదో జరిగిపోద్దని నాకేం తెలియదని వాడి మీద ఈడి ఇన్ఫర్మేషన్ అని రకరకాల అభ్యంతరానికి గురవుతారు. ఈ సంఘానికి ఏదైనా జరిగితే ఈ సంఘం నవ్వుతున్నారు, ఈ సంఘానికి ఏదైనా జరిగితే ఆ సంఘం వారు నవ్వుతున్నారు, ఈ సంఘాన్ని నాశనం చేయడానికి ఆ సంఘం వారు అవసరమైతే మొత్తం మొదలు వెళ్ళే చేతులు కలుగుతున్నారు. ఒకరినొకరు చెప్పండి అప్పగించుకుంటారు. నడుతున్నాను. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా జరగట్లేదు, 2000 సంవత్సరాల నుంచి చెప్పండి జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, అభ్యంతరం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. పైన వచ్చంలో ప్రేమ పూర్తిగా చెప్పండి చల్లారిపోయింది. ఎందుకు ప్రేమ చల్లారిపోయిందంటే అక్కడ చెప్తున్నాడు, అక్రమం విస్తరించిపోయింది. దేవుని పేరు మీద అక్రమం పెరిగిపోయింది, సమాజంలో అక్రమం పెరిగిపోయింది, ప్రభుత్వాల మధ్య అక్రమం పెరిగిపోయింది, ప్రేమల మధ్య అక్రమం పెరిగిపోయింది, సంసారాల్లో అక్రమం పెరిగిపోయింది. ఎక్కడికక్కడే క్రమం పోయింది. క్రమం ఎప్పుడైతే పోయిందో అక్రమం పెరిగిపోయింది, ప్రేమ తగ్గిపోయింది. బయటోళ్ళు ప్రేమించుకుంటారు లేదు, కానీ లోపల ఉన్న వారినే చెప్పండి. రాజ్యంలో ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు ఒకరినొకరు ప్రేమించుకోవడం మానేశారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు, అభ్యంతరపడతారు. ఇవన్నీ జరుగుతాయి. ఇంకా గుర్తులు ఏమున్నాయంటే తిమోతి పత్రికలో చెప్తున్నారు చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తున్నారు ఒకసారి చూద్దాం, త్వరగా ముగిద్దాం. 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఎవడైనను
క్షమించండి, 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. కడవరి దినాలు అంటే ఈ దినాలే. కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యాల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అయిపోతారు. 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాలి అనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, ద్రోహులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖముని. ఇవన్నీ ఎప్పుడట? ఆ మొదటి వచనంలో అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చిందని మీరు తెలుసుకోండి. అని అనగా మనుషులు స్వార్థపీలు. ఇప్పుడు ఉన్నారా లేదా చెప్పండి? పక్కోడికి 10 రూపాయలు ఇవ్వడానికి ఏడిసే రోజులు ఇవి. స్వార్థపరులు నడుతున్నాను, బెంకములాడతారు, ధనాపేక్ష కోసం కొట్టుకుంటారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిదే. బాగా చదివిస్తే ఇలా అన్నారట, మా ప్రేమకు అడ్డొస్తే మీ మీద కేసు ఎడతామన్నారంట. భయం లేని వారు, తల్లిదండ్రులకు అవిధేయులు నడుతున్నారు. ఈ రోజుల్లో పిల్లల మాట ఎట్టినారా? ఈ రోజుల్లో ప్రభుత్వం మాట ప్రజలు ఎట్టినారా? ప్రజల మాట ప్రభుత్వాలు ఎట్టినాయా? ఎక్కడైనా న్యాయంగా సంపాదించే వాళ్ళు ఉన్నారా? ఒక రూపాయి ఒకటి సహాయం చేయాలన్న మనసు కలిగిన వారు ఉన్నారా? ఎక్కడ మీరు చూడండి, ధనాపేక్షకులు, బెంకములాడేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు, అతిథి ద్వేషకులు, ప్రతి విషయంలో మీరు చూడండి కనీసం మేలును మర్చిపోయేవాళ్ళు. ఇన్ని రకాల దేని గుర్తులు అంటే చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పండి రాకడ గుర్తులు. ఇప్పుడు చెప్పండి, యుద్ధాలు కనబడుతున్నాయి చెప్పండి, అల్లర్లు కనబడుతున్నాయి చెప్పండి, అభ్యంతరాలు కనబడుతున్నాయి చెప్పండి, అబద్ధ క్రీస్తులు కనబడుతున్నారు, అబద్ధ బోధకులు ప్రవక్తలు కనబడుతున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులు అయిపోయిన జనరేషన్ స్టార్ట్ అయిపోయింది, అస్థిరులు ఎక్కువైపోయారు, స్థిరులు తక్కువైపోయారు, ఇంకా స్వార్థపరులు ఎక్కువైపోయారు, అనురాగం అంటే ప్రేమ లేని వారు ఎక్కువైపోయారు, క్రమం లేని వారు ఎక్కువైపోయారు. ఎంత సమాజంలో ఎక్కువైపోయినప్పుడు మనం ఏం చెయ్యాలి? అవును ప్రభా, ఎక్కువైపోయారు ప్రభా అని కూర్చోవాలా? ఇంత సమాజం గొడ్డువారిపోయినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలన్నారు తెలుసా? ఆ దినము దగ్గర పడిపోయిందని నీకు అర్థమైపోతే సంగమా, నేను ముగిస్తున్నాను, నువ్వు సహవాసంగా కూడుకోవడం మానొద్దు. ఆ దినం దగ్గర అయిపోయినప్పుడు సహవాసంగా కూడుకోవాలంటే నీకు టైం దొరికితే గంటల గంటలు, రోజులు రోజులు, పూటల పూటలు నువ్వు ఎక్కడ గడపాలి తెలుసా? సహవాసంలో కూడుకోవాలి. ఎక్కడ ఒక్కసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం నుంచి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకోనది నిశ్చయముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడుకోవడం మానొద్దు. ఆ రాకడ గడియలు దగ్గర పడిపోయాయి. నీకు యుద్ధాలు కనబడుతున్నాయా, వినబడుతున్నాయా లేదా? నీకు చెడు వ్యసనాలు పెరిగిపోయిన మనుషులు నీకు కనబడుతున్నారు లేదా? అనురాగరతులు, అతిథేంద్రులు, ఒకరినొకరు ద్వేషించుకునేవారు, పట్టించుకునేవారు, మోసగాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఈ భయంకరమైన వాతావరణం, ఎక్కడెక్కడ క్రమం లేని తను, ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు సంగమా నువ్వేం చేయాలి? నువ్వు సహవాసంగా కూడుకోవడం మానొద్దు. నువ్వేం చేయాలి? టైం చెప్తాను చూడండి. కొందరు మానేస్తారు, ఎందుకంటే వీళ్ళు బిజీ అయిపోయారు. వీళ్ళ పండగల్లో బిజీ, వీళ్ళ పెత్తనాల్లో బిజీ, వీళ్ళ సోకుల్లో బిజీ, వీళ్ళ తిరగల్లో బిజీ, వీళ్ళ లగ్జరీలో బిజీ. కానీ ప్రార్థనకు రావాలంటే చెప్పండి బిజీ. నడుతున్నాను, ఇప్పుడే వస్తే రాకడొస్తే సమాజం చూస్తుంటే ఆయన చెప్పిన లక్షణాలు అన్నీ కనబడుతున్నాయి. నాకు తెలిసి ఈ నెలలో ఇంకెక్కువ కనబడతాయి.
ఆయన చెప్పిన ప్రతి లక్షణం కనబడుతుంది. ఈ గడియల్లో ఆయన చెప్పా చేయకుండా దొంగలాగా, అంటే క్షమించండి, ఆయన దొంగ ఎలా అయితే వస్తాడో ఆయన దినము కూడా దొంగలాగా సంఘం మీదకి ఒకేసారి ఆయన ఆవహిస్తే నువ్వెక్కడున్నావు? బట్టల షాపులు ఉంటే ఏమైపోతావు? నువ్వు సహవాసం జరుగుతున్న టైంలో అంటే ఆయన ప్రార్థన, ఆయన సహవాసం, ఆయన వాక్య జ్ఞానము, ఆయన గురించి పెనుగులాడే తత్వం, గోజాడే ఒక సంఘ సహవాసం జరుగుతున్నప్పుడు నీకు ఉండాలనే టైం దేవుడు నీకు ఇచ్చిన, సరిగ్గా నువ్వు ఆ టైంలో ఉండకుండా నువ్వు బట్టల షాపులో బట్టలు కొనుక్కుంటూ నువ్వు ఆ ముచ్చట్లు ఉంటే నీ పరిస్థితి ఏంటి? యేసుప్రభు ఎలాంటి టైంలో వస్తాడో చెప్పినా పిండి రుబ్బుకునే టైంలో వస్తాడట. ఈ పిండి రుమ్మే దగ్గర ఇద్దరు ఉన్నారు కూర్చుని బ్యాచ్. ఎవరు? అత్త కోడల్లో. ఈ అత్త కోడల్లో కోళ్ళు వెళ్ళిపోయిందంట. కోళ్ళ అత్త వెళ్ళిపోయింది. ఎవరు? కోళ్ళ అత్త. వాళ్ళకి వెళ్ళిపోయిన మాకు తెలియదు, చెప్పండి. కోడల అత్త. కోళ్ళు వెళ్ళిపోయింది, అత్త ఉండిపోయింది. అడుగుతున్నాను ఎందుకు ఉండిపోయింది? పిండి రుబ్బేటప్పుడు బాగా వినండి, ఆ రుబ్బుతున్న ఆవిడ ఎవరైతే ఉందో ఒకరు ఆవిడ అనుకుంటుంది వీటిని ఎలా వేయాలి గారెలని, అట్లా వేయాలా, గారెలు వేయాలా, సిల్లి ఎట్టాలా, వద్దు ఈ ప్రాజెక్ట్. కానీ నాకు ఆవిడ ఉంది కూర్చొని, ఇప్పుడే ప్రభు వస్తే చెప్పండి నేను ఎలా ఎదుర్కోవాలి. అందుకే చూడండి, మీరు ఎక్కడున్నా ఎలాంటి పనులున్నా మన తపన దేనిలో ఉన్నది చెప్పండి? ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నందుకే ఈ గడియల్లో మనం చేయాల్సిన పని ఆ ఎబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. కొందరు మానుకొనిచున్నట్లు సమాజం కూడుకొని మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించే కొలది మీరు చూసే కొలది మరి ఎక్కువగా అంటే అవసరమైతే ఎన్ని సహవాస కూడుకులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎన్నిసార్లు ప్రార్థన పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎన్నిసార్లు బైబిల్ స్టడీలు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఆ రాకడ సమీపిస్తుందని మీకు అర్థమయ్యే కొలది ఎంతగా సహవాసంగా కూడుకుంటే అంత మంచిది. అందుకే ఎన్ని రోజులు ఎట్టని చెప్పండి. అది లేదు మేము 7 రోజులు చాలా ఫెస్టివల్ చేద్దాం, మేము చాలా బిజీగా ఉంటామంటే మీ బొంద రెడీగా ఉందని రెడీ అయిపోండి అంతే. మీకు ఏదో అయిపోతే జరిగిపోతే శాపం పెట్టలేదు, కానీ ఈ టైంలో ఆయన వస్తే పరిస్థితి ఏంటి? సెయింట్ జెర్మీ అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకి 80 ఏళ్ళు వయసు వచ్చేస్తుంది. రోమన్ క్యాథలిక్ మాంక్ ఆయన. 80 ఏళ్ళు అప్పటికే ఆయన సువార్త చేస్తుంటాడు, తిరుగుతుంటాడు, సువార్త చేస్తుంటాడు, తిరుగుతుంటాడు. 80 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత శిష్యులు అంటారు, గురువుగారు ఇంకా మీకు 80 ఏళ్ళు వయసు వచ్చేసింది, ఇంకా మీరు సువార్త ఎందుకు, మీరు రెస్ట్ తీసుకోండి, మేము నడిపిస్తాం మిగిలిన పరిచయం అంటే సెయింట్ జెర్మీ అంటాడు, అయ్యారా ఇన్ని రోజులు నేను సువార్త చేశాను, అది కాదు సార్ మీరు సువార్త చేయొద్దని మా ఉద్దేశం కాదు, మీరు అలసిపోయారు, ఒక 100 మీటర్స్ కూడా మీరు నడలేకపోతున్నారు, నడిచిన తర్వాత మళ్ళీ అరుగు మీద కూర్చుంటున్నారు, మళ్ళీ లేగుస్తున్నారు, మళ్ళీ ఈదుల్లో సువార్త చేస్తారు, మళ్ళీ అరుగు మీద కూర్చుంటారు, మళ్ళీ లేగుస్తున్నారు అంటే ఇలా మీరు బాధపడడం మాకు నచ్చలేదు, మీరు ఇంట్లో రెస్ట్ తీసుకునే టైం అంటే ఆయన అన్నాడు, యారా నా ప్రభు వచ్చే సమయానికి నన్ను మంచం మీద నిద్రపోతూ ఉండమని చెప్తున్నారా మీరు అని అడిగాడు. ఎప్పుడు ఆ వయసు ఎంత ఆయనకప్పటికి? 80 ఏళ్ళు. 80 ఏళ్ళు సువార్త చేసిన సెయింట్ జెర్మీ అన్నాడు, నాకు ఓపిక లేకపోయినా పాకుతూ దేకుతూ లేకపోతే దొల్లుతూ అయిన సువార్త చెప్తాను తప్ప నా ప్రభు వచ్చే సమయానికి నిద్రపోతూ ఉంటే నేను ఆయనకి ఏం చెప్పాలి అని అడుగుతున్నాను. ఆయన వచ్చే సమయానికి నీ యొక్క పొజిషన్ ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు బైబిల్ స్టడీలోనో సహవాసంలోనో ఎక్కడో దిక్కున ఆయన ఎప్పుడు వస్తారో చెప్పిన లోకమంతా నెమ్మదిగా ఉంది, అడావుడిగుండి సరదాగుండే టైంలోనే చెప్పండి ఆయన వస్తాడు. ఏమీ కాదు, ఇంతకన్నా మంచి ఎంజాయ్ చేసే డే ఇంతకన్నా ఏమి లేదని సమాజం ఎప్పుడైతే ఆనంద డోలికల మధ్య ఉంటాదో ఆ టైంలో నువ్వు మరీ భక్తిగా ఉండాలి. గుర్తుపెట్టుకో సంగమా, నువ్వు ప్రతిరోజు నీకు మెలకు ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన ఉండాలి, ప్రతిరోజు బైబిల్ స్టడీ ఉండాలి, ప్రతిరోజు సంఘ సహవాసాలు ఎక్కడుంటే అక్కడ నువ్వు చెప్పండి నీ అటెండెన్స్ ఉండాలి. కూడుకుంటూ అంటూ కొంతమంది మానేశారు. అలా చేయటం జరిగే కొలది, మీరు చూసే కొలది, సమీపించే కొలది ప్రేమ చూపుటకును చెప్పండి, సత్కార్యాలు చేయుటకును, ఒకడు పురుకొలుపుటకు ఆలోచించండి, ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆ దినం వస్తుంది, మనకు గుర్తులు కనబడుతున్నాయి, ఇదిగో యుద్ధాలు వినబడుతున్నాయి, రోగాలు వినబడుతున్నాయి, మనుషుల మధ్య సఖ్యత పోయింది, సంసారాల్లో సమాధానం పోయింది, స్నేహితుల మధ్య సఖ్యత పోయింది, ఎక్కడికక్కడే మనుషులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు సంఘంగా మనం ఏం చేయాలి? పురుకొలపాలి, సంఘాన్ని రేపాలి. ఎలా పురుకొలపాలి? క్రియలు చేయాలి. ఏ క్రియలు? సత్క్రియలు. మీటింగ్ పెడతావో, వినిపిస్తావో, పిలిపిస్తావో, నీ కూడా నలుగురిని తీసుకొస్తావో, ఏ కార్యక్రమం చేస్తావో మొత్తం మీద ఏదో ఒకటి చేయి.
నిన్ను నువ్వు రేపుకోవాలి, నువ్వు వాక్యం చేత రేపబడాలి, నువ్వు మరొకరిని చెప్పండి రేపాలి, పురుకొరపాలి. అందుకే ఇదిగో దేవుడు మనకు అప్పగించిన పని చెప్పండి, మన సంఘాన్ని, మన చుట్టూ ఉన్న వారిని చెప్పండి పురుకొలుపుతాం. ఎందుకంటే ఆ రాకడ చెప్పండి సమీపమున ఉంది. ఆ రాకడ గడియల దగ్గర చూస్తుంటే అర్థమవుతుంది వాతావరణం. అందుకే ఇప్పుడున్న అవతారం బైబిల్ పండితులు అంచనా ప్రకారం చెబుతున్నారు ఏమనంటే, ఇక రాకడకి జరగాల్సిన ప్రవచనాలు పెద్ద ఏమీ లేవు, మెజారిటీ ప్రవచనాలు చెప్పండి నెరవేరిపోయాయి. మెజారిటీ ప్రవచనాలు నెరవేరిపోతే ఎప్పటికీ ఇంకాడు నిద్రపోయి, ఎప్పటికీ నీ సోకులు సరదాలు షాపింగ్లో తిరుగుతూ, ఎప్పటికీ నువ్వు ఇదే వాతావరణంలో ఉంటే ఆయన వచ్చేస్తే ఏమైపోతావు? ప్రభా నాకు ఈ సంబరాలు అంబరాలు కాదు, ఈ సరదాలు కాదు ప్రభా, ఇందాక అంకుల్ అన్నట్టు నేను ఆనందంగా నీ సన్నిధిలో నేను గడపాలనుకుంటున్నానని డే బై డే గడిపే ఒక ఈవెంట్. ఇదే కాదు, మీకు ఎక్కడన్నా మీ వాక్యంలో బలపడేది ఎక్కడ మీకు అనిపించినా అక్కడికి వెళ్ళి దేవుని చేత పురుకొలుపబడండి. ఎక్కడైనా దయచేసి నిస్సారంగా ఉండొద్దు, ఖాళీగా ఉండొద్దు, సరదాగా ఉండొద్దు. ఈ టైంలో అసలు చుట్టాల పట్టాలతో తిరగొద్దు, ఇందులో వినోదాలకు అసలు వద్దు. మీరు ఎక్కడో దిక్కున, ఏదో ఒక సంఘంలో ఎక్కడో దిక్కున మీరు బలపడండి. దేవుని రాకడ దగ్గర అవుతుందని మీకు అర్థమైతే, ఈ గుర్తులు మీకు అర్థమైతే, ఎక్కడ ఈ ప్రార్థన అనే కాదు, ఈ మీటింగ్ అనే కాదు, ఈ సంఘం అనే కాదు, మీ పరిసర ప్రాంతాలు ఏదన్నా ప్రార్థన కూడికి జరిగిన వెళ్ళండి. ఎందుకంటే ఈ గడియల్లో మళ్ళీ చెప్తున్నాను, ఆయన రాకడ దగ్గరైన గడియలు. ఎవరైనా మెసేజ్ చెప్తున్నారు వినండి, ఏదైనా ప్రార్థన వినబడుతుందా వెళ్ళండి, ఎవరైనా సహవాసంలో మాట్లాడుతున్నారా వెళ్ళండి, వాళ్ళతో కలిసి ఏదో ఒక పని చేయండి, సత్క్రియలు చేయడం నేర్చుకోండి, సహోదరులను ప్రేమించడం నేర్చుకోండి. ఎందుకంటే ఆయన రాకడ చూస్తుంటే దగ్గర ఉంది. లేదా మన తినే తిండికి మోసాలకి మనం పోయే రోజైనా చెప్పండి దగ్గర ఉంది. రెండిట్లో ఏది జరుగుద్ది, మనం పోవడం ఆయన రావడం. రెండిట్లో ఏది జరిగినా నీ ఆత్మ నీ శరీరము ఆయన స్వాధీనంలో ఉండాలి అంటే చెప్పండి క్రమముగా నడుచుకొని చెప్పండి సహవాసంలో బలపడాలి.